పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 21వ వచనం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము రుణమా స్వాస్థ్యమా. ప్రియులరా, మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోతుంటే మీ పరిస్థితి అంతకంతకు దిగజారుతుంది. ఈ వాక్య భాగం రాసేటప్పుడు దావీదుకు కూడా ఇలాంటి ఆలోచనే వచ్చి ఉంటుంది. జీవితము గురించి అతడు 2 భిన్నమైన వైఖరులను గూర్చి మాట్లాడుతున్నాడు. నేనెంత ఇవ్వగలను, ఎంత పొందగలను. ప్రియులారా, న్యాయపరమైన అప్పు లేక రుణంలో ఎలాంటి తప్పిదం లేదు. నిజానికి ప్రభు అయిన యేసు తలాంతులను గూర్చిన ఉపమానములో డబ్బును బ్యాంకులో మదుపు చేసి వడ్డీ తీసుకోవడం తప్పు కాదని వివరించాడు. ఈ వచనాలలో దుష్టులు ఇతరుల వద్ద ధనం తీసుకుంటూ తమ జీవితములో ఇతరులపై ఆధారపడతారని చెప్పాడు. వారు తమ సంతోషాన్ని, తమ శక్తిని అరువు తెచ్చుకుంటారు. అయితే విశ్వాసులు జీవితంలో స్వాస్థ్యమును ఏర్పరచుకుంటారు. ప్రియులరా, 22వ వచనాన్ని గమనిస్తే, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు అని వ్రాయబడి ఉంది. మనం దేవుని పిల్లలము కనుక మనం ఆయన చిత్తంలో ఉన్నాం. ఆయన తన చివరి వీలునామాలో మన పేర్లను రాశాడు. ప్రియులారా, తన సొంత వీలునామాను అమలుపరచడం కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించారు. ఇప్పుడు మనం ఆ స్వాస్థ్యముపై నివసిస్తున్నాం. ప్రియులారా, మీ జీవితాన్ని అప్పుల్లో నడిపిస్తున్నారా? మీ సంతోషాన్ని, జ్ఞానాన్ని, ఆనందాన్ని అరువు తెచ్చుకుంటున్నారా? లేక ప్రభు అయిన యేసుక్రీస్తులో ఆత్మ సంబంధమైన అద్భుత ఖాతాల నుండి డబ్బు డ్రా చేసుకుంటూ జీవమనే స్వాస్థ్యాన్ని పొందుతున్నారా? ప్రియులారా, దుష్టులు తమ జీవితంలో తాము పొందే వాటిని గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ దేవుని ప్రజలు ఇచ్చుట, ఇతరులతో పంచుకొనుట, కనికరము చూపడం వంటి వాటికి విలువనిస్తారు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆయన కుమారుని ద్వారా మనం సమస్తాన్ని స్వాస్థ్యముగా పొందుకున్నాం. ప్రియులారా, నేటి మీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీరు ఎలాంటి బెరుకుకు లోను కావద్దు, భయపడవద్దు. సంతోషకరమైన, పరిశుద్ధమైన, విజయవంతమైన జీవితం జీవించడానికి కావలసిన సమస్తాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మీ జీవితాన్ని అప్పుల పాలు చేసుకోవద్దు. ఆయన స్వాస్థ్యాన్ని మీరు పొందుకొనండి. దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని తండ్రి మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరిచి తండ్రి ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలను తీసివేయండి, సమాధానమునివ్వండి. తండ్రి, ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. నేటి దినాన తండ్రి అనేక మంది ప్రభు నీ వాక్య సత్యములను ఎరగక తండ్రి ఇంకను అంధకారములో ఉంటుండగా నీ వాక్యం అనే వెలుగును ప్రభు ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రసరింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. నేటి దినాన అనేక మంది మిషనరీస్ను, అనేక మంది దైవజనులను ప్రభువా మా మధ్యకు మీరు నడిపించి వారి ద్వారా తండ్రి మీరు అందించినటువంటి చక్కటి నాయన ఇదిగో ప్రభువా వర్తమానముల ద్వారా
అనేక మంది జీవితాలు వెలిగించబడ్డాయి. నేటి దినం తండ్రి గోదావరి సిన్నర్స్ నాయన ఇదిగో ప్రభు గాస్పల్ డే సందర్భంగా నాయన మరి నీ సువార్తను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలనాడు మిషనరీస్ అందించిన తండ్రి ఆ వెలుగును నాయన నీ వాక్యం అనే వెలుగును మైన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించారు. నీకు వందనాలు. ప్రతి ఒక్కరి యొక్క జీవితం నీ వాక్యము ద్వారా వెలిగించబడాలి. దీవించి ఆశీర్వదించండి. నేటి దినాన పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనొచ్చిన బిడ్డలందరినీ దీవించి నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి పరిచర్యలో ప్రయాణములలో తోడుగా ఉండండి. ఇదిన దీవెనలు చేత నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.